బ్రెడ్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా దోశలను వేసుకోవచ్చు. ఎలాగో తెలుసా? మనం బ్రెడ్ని ఆహారంగా తీసుకుంటుంటాం. బ్రెడ్ను పాలతో తినటంతో పాటు దీన్ని రకరకాల చిరుతిళ్ళు తయారు చేసుకొని తింటాం. బ్రెడ్తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కేవలం చిరుతిళ్ళకే కాకుండా బ్రెడ్తో మనం దోశల్ని కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్తో చేసుకునే దోశలు చాలా రుచిగా ఉంటాయి. కేవలం 5 నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా వాటిని తయారు చేసుకోవచ్చు. రుచిగా చాలా చక్కగా తక్కువ సమయంలో దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ 8 స్లైసెస్, బొంబాయి రవ్వ అరకప్పు, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1, తరిగిన కరివేపాకు 1 రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ 1. బ్రెడ్ దోశ తయారీ విధానం: ముందుగా బ్రెడ్ అంచులను తీసేసి వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అవి మునిగే వరకు నీటిని పోసి 4 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత బ్రెడ్లో ఉండే నీరంతా చేత్తో పిండుతూ బ్రెడ్ని ముక్కలుగా చేసుకొని జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే పెరుగు కూడా వేసి కొద్దిగా వీటిని నీటి పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో రవ్వ, బియ్యం పిండి, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మిగిలిన పదార్థాలు ఒకటిగా వేసుకుని వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వీటిని ముందుగా సిద్ధం చేసుకున్న రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. ఇందులోని మిక్సీ పెట్టుకున్న బ్రెడ్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తగిన నీరు పోస్తూ దోశల పిండి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దోశల పిండిని తీసుకొని దోశల్లా వేసుకోవాలి. తర్వాత నూనె వేసుకొని 2 వైపులు ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశలు మామూలు దోశల వలె పలచగా రావు. ఇలా చేయడం వల్ల బ్రెడ్ దోశలు తయారవుతుంది. వీటిని వేడిగా అల్లం చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు బ్రెడ్ దోశల్ని తయారు చేసుకొని తినొచ్చు.